హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అది సౌండ్ తగ్గించండి. అటే అటే వెళ్ళి కూర్చోండి. వర్షం వర్షం పడుతుంది కదా, పొక్కడి వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పొక్కడి వేస్తున్నాం ఫ్రెండ్స్. పొక్కడి వేస్తున్నాం ఫ్రెండ్స్. పొయ్యి మీద ఆయిల్ పెట్టాం ఫ్రెండ్స్. ఆయిల్ మరుగుతూ ఉంది. ఇదిగో శనగపిండి, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్నీ వేసా. ఇప్పుడు కలుపుకుందాం. చూసారా, ఇదిగో కలుపుతున్నాము. ఇదిగో చూసారా, ఆయిల్ అయితే మరుగుతుంది. ఆయిల్ బాగా మరగాలి. వర్షం 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 పడుతుంది కదా, పొక్కడి వేస్తున్నాను అన్నమాట. రండి తిందిరిగాని. వర్షంలో పొక్కడి వేసుకుంటే బాగుంటుంది, అందుకనే పొక్కడి వేస్తున్నా. రండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఉప్పు, కారం, తినే సోడా కొంచెం వేసా, ఎక్కువ వేయలేదు. వాతావరణం బాగా చల్లగా ఉంది. దీనికి వేడివేడి పొక్కడి వేసుకొని చాయ్ తాగితే బాగుంటుంది. ఇందులో ఇంకా మీకు బాగోవాలంటే చిట్కా, ఒక్క నిమిషం చూడండి. ఇవన్నీ చక్కబెడతారు మా ఆయన గారు. ఒక ఎగ్ అయితే వేసుకుందాం. పొక్కడి గుల్లగా వస్తుంది అన్నమాట. ఎగ్ వేసుకోవటం వల్ల పొక్కడి గుల్లగా బాగుంటుంది, అందుకని ఎగ్ వేసుకోవాలి. తెలుసా, ఆయిల్ అయితే మరిగిపోతుంది. పొక్కడిలో ఆయిల్ గుడ్డు వేసుకున్నాం అనుకో బాగుంటుంది, గుల్లగా బాగుంటుంది, తినబోతు అవుతుంది. కొంచెం తినే కొద్దికి ఇంకొంచెం తినాలనిపిస్తుంది అన్నమాట. కారం వేసా, ఉప్పు వేసా, కొంచెం తినే సోడా వేసాను. మర్చిపోయి కొంచెం జీలకర్ర వేద్దాం, ఎందుకంటే శనగపిండి కదా, అరుగుదల బాగుంటుంది. అంతే. చాలా వర్షంగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇదో జీలకర్ర ఎక్కువ వద్దు, కొంచెం చిటికెడు అంత. ఇలా కలుపుకుంటున్నామా, చూసారా, ఇలా బాగుంటుంది అన్నమాట. పచ్చిమిర్చి అన్నీ వేసా, కారంగా ఉంటుంది. ఉప్పు చూసుకుందాం, సరిపోయింది. ఇప్పుడు కళాయిలో వేద్దాం. చూసారా, ఆయిల్ మరుగుతుంది. చూసారా, ఇదిగో ఆయిల్ ఎప్పుడు కాకగానే ఉండాలి. ఇప్పుడు పొక్కడే వేసుకుందాం. ఇదిగో చూడండి, వేస్తున్నానే. ఇదిగో ఇదిగో చూసారా, ఇలాగనమాట ఉల్లిపాయ పకోడీ. ఆయిల్ బాగా కాక మీద ఉంది. ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అర కేజీ తెస్తారు అనుకున్నాను, పావు కేజీ తెచ్చారు. మా ఆయనగారికి అంతా పొదుపే. నేను ఎక్కువ తెమ్మంటే అది తక్కువ తెస్తారు. మనకేమి ఇంత చేతని కానీ అన్నట్టు ఉండదు. అదే అన్నమాట మ్యాటర్. ఓకే, వేడి వేడిగా పకోడీ రండి తిందరు కానీ. ఈ కరెంట్ రాలా.
వేడి వేడి పకోడీ. ఆహా, వేడి వేడి పకోడీ. రండి ఫ్రెండ్స్, తిందిరు కానీ రండి రండి. వెల్కమ్ టు మై హోమ్. పకోడీ తిందిరు కానీ ఫ్రెండ్స్. పకోడీ చూసారా? పకోడీ కనబడుతుందా? చూసారా? ఓ, పకోడీ పకోడీ. బేషన్లో వేస్తున్నా. ఇది సరిపోతారు. వేసుకుంటాం. వేడి వేడి పకోడీ. నేను ఆయిల్ గుడ్డు ఏదైనా పేపర్ వేస్తాను, ఎందుకంటే ఆ ఆయిల్ అనేది పేపర్కి లాక్కుంటుంది అన్నమాట. అందుకే ఇది వేసేద్దాం. కరెంట్ లేదు, పొద్దున్న నుంచి కరెంట్ లేదు ఫ్రెండ్స్. మాకు ఇన్వర్టర్ ఉంది కాబట్టి సరిపోయింది. దేవుని కృప వల్ల ఇన్వర్టర్ కొనుక్కున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే గుడ్డు దీపంలో ఉండాల్సిందే. చూసారా? పకోడీ బాగా వేగుతుంది. ఇలా రంగు రావాలి. ఈ రంగు వస్తే బాగుంటుంది, తినటానికి బాగుంటుంది. చూసారా? గుడ్డు వేయటం వల్ల అలా గుళ్ళు వచ్చిందన్నమాట. శనగపిండిలోనూ తినే సోడా ఉంటుంది కదా, అది ఎక్కువ వేసుకోకూడదు, గ్యాస్ మంచిది కాదు. ఇలాగా గుడ్డు కానీ ఏమైనా వేసుకుంటే బాగుంటుంది. గుడ్డు వేస్తే ఏదైనా బాగుంటుంది. బజ్జీల్లోనూ పకోడీలోనూ గుడ్డు వేసుకుంటే బాగుంటుంది. వర్షం వర్షం వాన వచ్చినప్పుడే తినబుద్ధి అవుతుంది ఇలాగా, అందుకని వేస్తున్నాను అన్నమాట. చూసారా? చిట్కా. పుదీనా కూడా వేసా కొంచెం. మా చెట్టు పుదీనా ఫ్రెష్గా ఉంది. బీపిండి కూడా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కరకరలు ఆడాలంటే బీపిండి వేసుకోవచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదు. నాకు ఇలాగైతేనే ఇష్టం, తింటాను. అన్నం తినలే పొద్దున్న నుంచి, అన్నం తినబుద్దాం. పొద్దున్న ఉప్మా తిన్నాను ఫ్రెండ్స్. ఆ ఉప్మా తిన్నాను, తెల్లరవ్వ ఉప్మా. ఇంకా ఆకలే వేయలేదు. టీ టైం అయిపోయిందా, అన్నం కూడా తినబుద్దాం. ఓయ్ అండి, ఇలారా. తిండా పూలు ఇచ్చుకొని కూర్చున్నారు. ప్లేట్ ప్లేట్ వేడిగా ఉన్నాయి, తినవయ్యా. మనకని పడుకున్నాడా చూస్తున్నాడా? లైట్లన్నీ వేసేయకు, ఎప్పుడు కొత్తదో కరెంటు. అయితే బాగుంటుంది. సరే, బాగుందా? కంచిగా మెత్తగా ఉంటాయి పకోడీ. చూసారా ఎంత బాగుంటాయో? ఇగో
ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, బాగుంటాయి, తినబుద్ధి అవుతుంది. మరీ గట్టిగా బియ్య పిండి వేసేసుకుని గట్టిగా తింటే బాగోదు, నచ్చదు. కొంచెం కరకరలు ఆడాలంటే కాస్త వేసుకోవచ్చు బియ్య పిండి. కొంచెం కరకరలు ఆడాలంటే బియ్య పిండి ఇది మైదా పిండి. మైదా పిండి మైదా పిండి అనుకుంటుంది, వద్దులే. బియ్య పిండి అయినా లేదనుకుంటున్నాం మన దగ్గర. గోధుమ పిండి జల్లించాం. లేదు, లేదు, ఇప్పుడు లేదు మన దగ్గర, అయిపోయింది. కార్న్ ఫ్లోర్ ఇది వద్దు, సరిపోద్ది, సరిపోద్ది. వామ్ బజ్జీ కూడా వేసుకోవచ్చండి, వామ్ బజ్జీ వేసుకున్నా బాగుంటుంది. పక్కన వేసుకుంటావా? పక్కన వేసుకుంటావా? పైకి వెళ్తాం కొంచెం. పాస్తాలు పీస్తాలు అంటారు కదా, అలాంటివి కాదు, ఇలా తినాలి. ఇలా పకోడీ, బజ్జీలు, పచ్చిమిరపకాయలు, అయ్యే ఏంటంటారు, పచ్చిమిరపకాయ బజ్జీలు, వడలు, వర్షం వచ్చినప్పుడు ఇవి తినాలి. బగ్గర్లు తినకూడదు. ఆయిల్ ఫుడ్ అందులో అందులో ఏంటి రకరకాలు వేస్తాడు, బ్రెడ్ అవన్నీ వేస్తారు. ఇంకోసారి పచ్చిమిరపకాయ బజ్జీలు వేస్తారు, చూద్దురు చూపిస్తాను మీకు. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయిందా బాబు? అయిపోయింది. వర్షంలో తడకుండా గమ్మున వచ్చేయండి. నాన్నగారు షాప్కి వెళ్తున్నారు, ఫ్రెండ్స్. అయిపోయింది. పావు కిలో శనగపిండే కదా, ఇంకా కొంచెమే కదా. కొద్దే ఉల్లిపాయలు నచ్చదు నాకు. టోపీ అక్కడే ఉండాలి కదా, నాకైతే తెలుసు టోపీ. మనకంటే అట్టెళ్ళినట్టున్నాడు. కాబూర్లు శనగలు నానబెట్టాను ఫ్రెండ్స్. అవి ఉడకబెట్టుకొని చూద్దామని నానబెట్టాను, కానీ ఉడకబెట్టా, మర్చిపోయి. ఇప్పుడు ఉడకబెడతాను.
చూసారా, కాబూలి శనగలు అంటారు వీటిని, పెద్ద శనగలు. ఇవి ఉడకబెట్టి కూర వండుదాం అనుకున్నాను, కానీ ఉడకబెట్టి తిందాం. కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వస్తే బాగుంటుంది. డైరెక్ట్గా తినచ్చు కానీ కొంచెం అరగదు, ఎందుకంటే కుక్కర్లో వేసి మామూలుగా వండొచ్చు, కాకపోతే బోల్డ్ టైం తీసుకుంటుంది. ఇలాగ కుక్కర్లో వేసి వండుకున్నాం అనుకో బాగుంటుంది. ఇది బంగాళదుంప వేసి ఒకరోజు కూర వండి చూపిస్తాను మీకు. కాబూలి శనగలు అంటారు వీటిని. ఎక్కువ వాళ్ళు ఎవరు తింటారంటే వాళ్ళు మరాఠీ వాళ్ళు చిక్కులు తింటారు, ఎక్కువ చిక్కులు తింటారు. వాళ్ళు బెంగాలీ వాళ్ళు తింటారు, ఈ శనగల్ని ఎక్కువ వాళ్ళు తింటారు. బాగుంటాయి తినడానికి బాగుంటాయి. గుడ్డు వేసాం కదా, అందుకని పొంగుతుంది ఆయిల్. గుడ్డు వేయటం వల్ల అలా పొంగుతుంది అన్నమాట. ఇందులో బాబుకి వేద్దాం, కొంచెం తింటారు. చిన్నకాయ తింటారు, అది ఉడుకుతుంది. ఇందులో నీళ్ళు లేవు, ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఫిల్టర్ ఉన్నదండి, ఫిల్టర్ నీళ్ళే ఆడతాను, వాటర్ ఫిల్టర్. చూసారా ఒక్కటి ఎలా ఉడుకుతుందో. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, 10 మందికి షేర్ చేయండి, వాళ్ళతో కూడా వీడియోలో లైక్ చేయించండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మంచినీళ్ళు. కరెంట్ ఎప్పుడు వస్తుందో. ఎగు 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 పకోడీ వేగుతుంది. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర లేదు, లేకపోతే కొత్తిమీర కూడా వేస్తాను. ఈసారి చెప్పను, చూపిస్తాను. ముందు చెప్తే సర్ప్రైజ్ ఉండట్లేదు, ముందు చెప్పకూడదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.